ఎందుకురా నువ్వు బాధపడతావు అని చెప్పి ఆ శ్మశానంలో ఉన్నటువంటి శివుడు ఆ ఆత్మను ఓదార్చి, ఒరేయ్ ఇంతకాలం నువ్వు బంధాల మీద ప్రీతి పెట్టేసుకున్నావు, ఈ డబ్బు మీద ప్రీతి పెట్టేసుకున్నావు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. భారతీయ హిందూ సాంప్రదాయానికి స్వాగతం. నా పేరు తాడీశ్వరి. ఈరోజు మన టాపిక్లో శివుడు శ్మశానంలో ఎందుకు ఉంటాడో ఈరోజు మనం తెలుసుకుందామండి. శివుడు శ్మశానంలో ఎందుకు ఉంటాడంటే, మనకి ఊహ తెలిసిన తర్వాత మనం ఎన్నో బంధాలను పెంచుకుంటూ ఉంటాం కదండి. తల్లితో ఒక బంధాన్ని ఏర్పరచుకుంటాం, తండ్రితో ఒక బంధాన్ని ఏర్పరచుకుంటాం. మనకి ఆ తర్వాత సోదరులు సోదరీమణులు ఉంటే వాళ్ళతో ఒక బంధాన్ని ఏర్పరచుకుంటాం. ఇవన్నీ కాకుండా మనలో ఎన్నో ఆశలు ఎన్నో కోరికలు ఉంటాయి. వాటన్నిటి కోసం మనం పరుగులు పెడుతూ డబ్బు సంపాదించాలి అని చెప్పి ఎప్పుడు వాటి వెంటే మనం పరిగెడుతూ ఉంటాం. అంటే డబ్బు సంపాదించడం అన్నది ఎంతవరకు ఉండాలి? మన అవసరాలన్నీ తీర్చి పిల్లలకి ఒక మంచి దారి అవ్వేంత వరకు కూడా మనకి డబ్బు అవసరం ఉంది. అంతకు మించి ఇంకా లేదు కదండి. కానీ మన అవసరాలన్నిటికీ తగినంత డబ్బు ఉన్నా కూడా చాలామంది డబ్బు వెనుక పరిగెడుతూనే ఉంటారు. ఇంకా సంపాదించాలి అని చెప్పి కోట్లు పెంచుకోవడం కోసం డబ్బు వెనుక పరిగెత్తి వాళ్ళ సమయం మొత్తాన్ని వృధా చేసుకుంటారనమాట. ఇలా డబ్బు వెనుక పరిగెత్తినప్పుడు తన భార్యకి సమయాన్ని కేటాయించడు, తన పిల్లలకి సమయాన్ని కేటాయించడు, తన తల్లిదండ్రులతో గడపడానికి సమయాన్ని కేటాయించడు, భగవంతుడి కోసం సమయాన్ని కేటాయించడు. మొత్తం తన సమయం మొత్తం తీసుకెళ్ళి డబ్బు వెనకే పరుగులు పెడుతూ ఉంటాడనమాట. అతను ఇలా డబ్బు వెంట పరుగులు పెట్టినప్పుడు తనకి ఎన్నో నష్టాలు జరుగుతూ ఉంటాయి కదండి. తల్లితో బంధం చెడిపోతుంది, తండ్రితో బంధం చెడిపోతుంది, భార్యతో బంధం చెడిపోతుంది, పిల్లలతో బంధం చెడిపోతుంది. కాబట్టి ఇలా మొత్తం అతని బంధాలన్నిటినీ కూడా చెడగొట్టుకుంటూ ఉంటాడు. లేదా ఇంకొంతమంది ఉంటారు, కొంతమందికి కుటుంబం అంటే ఎంతో ఇష్టం, తల్లి అంటే ఎంతో ఇష్టం, తండ్రి అంటే ఎంతో ఇష్టం, భార్య అంటే ఎంతో ఇష్టం, పిల్లలంటే ఎంతో ఇష్టం. ఈ బంధాలన్నింటి మీద కూడా అమితమైన ప్రేమను పంచేసుకొని భగవంతుడికి దూరం అయిపోతాడనమాట. ఇదిలా ఉండగా ఎప్పుడో ఒకప్పుడు శరీరం అన్న తర్వాత ఈ శరీరానికి ఒక రోజు అంటూ వస్తుంది కదండి. పడిపోయే రోజంటూ ఒక రోజు వస్తుంది కదా ఈ శరీరానికి. అప్పుడు చిట్ట చివరన ఈ శరీరం పడిపోయినప్పుడు అతనికి తోడుగా అతను అప్పటి వరకు కూడబెట్టిన డబ్బు ఆయన వెంట రాదు, బంగారం ఆయన వెంట రాదు, ఆయన తల్లి కానీ ఆయన తండ్రి కానీ ఆయన భార్య కానీ ఆయన పిల్లలు కానీ ఆయనకి ఎప్పుడు వెంట రారు. ఆయన ఒక్కడే ప్రయాణం చేయాలి ఆ శూన్యంలో. అవునా కాదా? అప్పుడు మన శరీరం వదిలిపెట్టేసిన తర్వాత ఆ శరీరం నుండి బయటకు వచ్చిన ఆ ఆత్మ ఎంతో ఘోషిస్తూ ఉంటుందన్నమాట. బిక్కుబిక్కుమంటూ ఎంతగానో ఆ ఆత్మ ఘోషిస్తూ ఉంటుందన్నమాట. చాలా బయటపడిపోయి అయ్యి బాబోయ్, ఇక్కడ నేను ఒక్కడనే ఉన్నాను, వీళ్ళందరూ అక్కడే ఉన్నారు, నేను ఒక్కడనే ఎలా ప్రయాణం చేయాలి? నాకు అమ్మ అంటే ఎంతో ఇష్టం, నాన్న అంటే ఎంతో ఇష్టం, భార్య అంటే ఎంతో ఇష్టం, పిల్లలంటే ఎంతో ఇష్టం, వీళ్ళందరినీ నేను ఎలా వదిలి ఉండాలి? ఇప్పటి వరకు డబ్బు ఎంతగానో నేను కూడబెట్టాను, నా సమయం మొత్తం కూడా ఈ డబ్బు సంపాదించడం మీదనే నేను నా దృష్టి మొత్తం పెట్టాను. ఇప్పుడు ఈ డబ్బంతా కూడా ఎవరో తీసుకుని వెళ్ళిపోతారు, ఈ డబ్బుతో నేను అనుభవించిందంటూ ఏమీ లేదు, నా కష్టం మొత్తం వృధా అయిపోయింది అని చెప్పి ఆ ఆత్మ ఎంతగానో ఘోషిస్తూ ఉంటుందన్నమాట. తన శరీరాన్ని తన కొడుకు తనే దగ్గర ఉండి అంత్యక్రియలు అయి జరిపించి అతని శరీరాన్ని తగలబెట్టేస్తూ ఉంటాడు. అప్పుడు ఆత్మ చాలా ఏడుస్తూ ఉంటుందంట. అయ్యయ్యో, నా శరీరం కాలిపోతుందే, నేను ఇప్పటి వరకు పోగేసిన డబ్బంతా కూడా వృధా అయిపోయింది, నాతో నేను ఏం తెచ్చుకోలేకపోయాను అని చెప్పి ఎంతగానో అక్కడ బాధపడుతూ ఉంటే, అప్పుడు ఎందుకురా నువ్వు బాధపడతావు అని చెప్పి ఆ శ్మశానంలో ఉన్నటువంటి శివుడు ఆ ఆత్మను ఓదార్చి, ఒరే ఇంతకాలం నువ్వు బంధాల మీద ప్రీతి పెట్టేసుకున్నావు, ఈ డబ్బు మీద ప్రీతి పెట్టేసుకున్నావు, ఈ బంధాల మీద ఈ డబ్బు మీద ప్రీతి పెట్టుకున్నావే కానీ ఒక్క మంచి పనైనా చేసావా? ఒక్క పుణ్యకార్యమైనా నువ్వు చేసావా? ఒక్క పుణ్యాన్ని కానీ నువ్వు సంపాదించుకొని ఉండుంటే
నీకు ఈరోజు ఈ నరక బాధ తప్పేదిరా. అటువంటి పుణ్యాలు కనుక నువ్వు చేసుకున్నట్లయితే నీకు ఈ నరక బాధలన్నీ తప్పి నీకు నేను మోక్షాన్ని ప్రసాదించేవాడిని కదా. ఎంతసేపు డబ్బు వెంట పరుగులు పెట్టావు, ఒక్క రూపాయి అన్నా సరే నువ్వు తెచ్చుకోగలిగావా అక్కడి నుంచి? కాబట్టి ఏడవకు, నేనున్నాను, నీకు నేను మరలా జన్మ ప్రసాదిస్తాను. కనీసం నువ్వు ఆ జన్మలో అయినా సరే బుద్ధిగా ఉండి మంచి పనులన్నీ చేసుకొని పుణ్యాన్ని సంపాదించుకో, అప్పుడు నేను నిన్ను నాలో కలుపుకుంటాను అని చెప్పి ధైర్యాన్ని ఇస్తాడంట అక్కడ ఉన్నటువంటి పరమశివుడు. అప్పుడు ఆ పరమశివుడు చెప్పినటువంటి మాటలకి ఆత్మ కొంచెం శాంతిస్తుందంట. అందుకని చెప్పి బిక్కుబిక్కుమంటూ ఉన్నటువంటి మనల్ని ఆదుకోవడం కోసం మాత్రమే ఆయన అక్కడ శ్మశానంలో కూర్చొని మనకి ధైర్యాన్ని చెప్తూ ఉంటే అప్పుడు మన ఆత్మ ఎంతగానో శాంతిస్తుందంట. అందుకే ఆయనకు అవసరం లేకపోయినా సరే శ్మశానంలో వచ్చి కూర్చోవడానికి ఇది కారణం అండి. మీరు ఒక్క విషయం ఆలోచించండి, ఆయన శ్మశానంలో లేకపోయినట్లయితే మనకు అటువంటి మంచి ధైర్యం మాటలు చెప్పేవాళ్ళు ఎవరు, మనల్ని ఓదార్చేవాళ్ళు ఎవరు చెప్పండి? మనం కష్టంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి మనల్ని ఓదార్చాడే అనుకోండి, అది మనకి ఎంతో శాంతిగా ఉంటుంది కదా. అలాగే ఆ పరమశివుడు కూడా మన మీద ఉన్నటువంటి కారుణ్యంతో ఆయనకు అవసరం లేకపోయినా సరే శ్మశానంలో ఉండి మనల్ని ఓదార్చడానికి, మనకి ధైర్యాన్ని చెప్పడం కోసం మాత్రమే ఆయన శ్మశానంలోకి వచ్చి కూర్చుంటాడనమాట. సరేనండి, ఈ వీడియోలో మనం శివుడు శ్మశానంలో ఎందుకు ఉంటాడో మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మనం మరలా మరొక మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.